తల్లి గారికి నిండా 18 సంవత్సరాలు వయసు వచ్చిందంట. అరే వయసు వచ్చిన తల్లి గారు ఎలా పెరుగుతుందంటే నాయన వయసు వచ్చిన తల్లి గారు ఏం చేస్తుందంటే అమ్మ కుడిరే కాసాపింది ఒళ్ళుగా చెప్తూ ఎడమార కాసాపి కళ్ళల్లే నాదా అమ్మ ఎడమార కాసాపి కళ్ళల్లే నాదు సిద్ధకారటేది ఎత్తగా చెల్లు సిద్ధకారటేసి మెత్తగా తిన్నమ్మా మెత్త మీద నా తల్లి మరి ఏదో నాయన కుడురెక్క సాపి ఊళ్ళ కట్టింది ఎడమరెక్క సాపి కళ్ళకుంది సిత్తొక్క రెట్టేసి మెట్ట కట్టింది మెట్ట మీద నా తల్లి ముచ్చటగా 3 గుడ్లు పెడతా ఉంది. ఎలాగంటే ఊరే ఆమాసా గోగొడ్డు అడిగిపోయిందమ్మా అడిగిపోయిందమ్మా సవతికి గుడ్లు ముచ్చటగా 3 గుడ్లు పెట్టింది. అరే ఈ 3 గుడ్ల మీద ఈ మహాతల్లి అడుగుతా ఉంది. ఎలాగండి ఉయ్యాల 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 ఎంత చక్కన తల్లి ఉయ్యాల ముచ్చటగా 3 గుడ్లు మీద వెళ్తుంటే అందులో ఒక గుడ్డు బద్దలాసిపోయింది. బద్దలాసిపోయిన గుడ్లు ఎవరు జనమాన అవుతున్నారంటే నాయను పైపేడు పోయింది ఆకాశమయ్యో ఆకాశమయ్యో ఆకాశమయ్యింది. కింద పేడొచ్చి రాలిన రబ్బరని కూడా నాయన అందరూ సండమాని నాయన మహాతల్లి ఇంకా 2 గుడ్ల మీద ఎలాగంటే 2 గుడ్ల మీద అందులో ఒక గుడ్డు బద్దలాసిపోయింది. బద్దలాసిపోయిన గుడ్డులో ఎవరు జనమాలు అవుతున్నారంటే నాయను అమ్మ చిట్టోడు పుట్టాలి అప్పుడే పుట్టు అప్పుడే పుట్టుయా
సముద్రాలు సముద్రాలు కూడా అప్పుడే ఉంటాయండి. నాయన గోవిందనామాలన్నీ కూడా అప్పుడే ఉంటాయండి. పెద్దములు ఉండేది పుట్టిందండి. ఈ దగ్గర ఉండేది పుట్టిందండి. నాయన తల్లి గారు ఇంకా ఎందుకు ఉందండి. ఎలాగంటే అయ్య ఒంటో కొట్ట మీద రాజు ఇతర గోతున్నదే రాజా నాయన ఈ మహాతల్లి ముగ్గురు బాలని కూడా దగ్గరికి తీసుకుని అతి శృంగారంగా ప్రేమగా పెంచుతా ఉందండి. ఎలాగంటే శ్రీకయ మాకయ శ్రీకల్లోనే అమ్మా ఇంకా ఎంతకాలం అని పెరుగుతావమ్మా. అమ్మా మాకు పేర్లు లేవా ఊరు లేవా అనేటప్పటికి బాబు మీకు పేర్లు ఉన్నాయిరా అలాగే ముగ్గురికి 3 పేర్లు పెట్టి 3 రాజ్యాలు చెప్తుందండి. ఎలాగంటే అయ్యో కొడుకు అవై కొడక నా పెద్ద కొడుకు ఇగో బ్రహ్మదేవుడాని ఇగో బిడ్డ కొడక ఇగో బ్రహ్మదేవుడాని ఇగో బిడ్డ కొడక బ్రహ్మపుర పట్నారు నువ్వేదో కొరా అయ్యా కొడుకు అవై కొడక నా రెండో కొడుకు నీవు ఆదివి చూడాలి ఇగో బిడ్డ కొడక యాదేవి చూడాలి ఇగో బిడ్డ కొడక వైకుంఠ పట్నారు నువ్వేదో కొరా అయ్యా కొడుకు అవై కొడక నా జన్మి కొడుకు నీకు యాదవ్ శంకరడాని పేరు బిడ్డ కొడక యాది శంకరడాని పేరు బిడ్డ కొడక కైలాస పట్టారు నువ్వేదో కొరా మూడమ్మా నాయన ఎవరు భూముల వారు దురుతా ఎవరు రాజ్యాల వారు వెళ్తా ఉన్నారు. ఈ మహాతల్లి అడవులంటాబడి తిరిగేస్తా ఉందండి. అరే అడవిలో చూస్తే నరుడిని వాడు మనకు దాహాల వాకలు అర్థమైపోతున్నాయి. నాయన ఈ మహాతల్లి ఒక మామిడి చెట్టు కింద కూర్చుందంట. చిటారి కొమ్మన ఉందండి ఒక బాలా మామిడి పండు. ఆ పండు కోసం నోటు కనబడినప్పటికీ ముసల కాలంలో పోయి యమన కాలాలు కామము కామము అంటున్నారా? ఎలాగండి కామము 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 కామమంటారు
మహాతల్లి అడవిలంట అట్లా తిరిగేస్తా ఉందండి. కామం అంటూ తిరుగుతా ఉందంట. అరే రే ఈ అడవిలో చూస్తే నరడిన వాడు ఎవడో కనబడతలేదు. నాకు కామాలు ఎక్కువైనాయి. నా కామాలు ఎవడ తీరుతాడు? అలాగే మహాతల్లి దిగుతీస్తూ అలాగే చూసిందంట. అరే రే నా గర్భవాసాన్ని అందులో ఎవరెక్కడ కామాలు తెచ్చాడు. అలాగే మహాతల్లి ముందుకుంటా ఉందండి. ఎలాగంటే నందాన నందాన నందాను ఎలాగ నందనే నందాను బ్రహ్మదేవుడి కళ చూసి ఏమంటుందంటే ఓరే ఎవదో బాబర బ్రహ్మ ఏమనంతా వాడు ఎన్నవారా మాట ఎవరమ్మో కాదా ఎన్నవారా మాట ఎవర సహాగాలు నా కామాలో కూడా ఎక్కువయ్యాయో నా కామాలో కూడా ఎక్కువయ్యాయా పొందారా నాతోటి పొందుగా ఎరవేరా పొందారా నాతోటి పొందుగా ఎరవేరా ఆడారా నాతోటి ఆడాగా ఎరవా ఆడారా నాతోటి ఆడాగా ఎరవా కట్టారా నాతోటి మెల్లోని దారా అమ్మా ఈ ఒడ్డుని నా కామం అయిపోతుందా నీ కామాలు నీ తీర్చాలా అమ్ము అమ్మ నువ్వు సోదేనమ్మా మా నల్లు పడతారమ్మా అరే పుట్టేది నల్లందరూ కూడా వరసలు ఉంటాయమ్మా తల్లి పొందినవాడు కాదమ్మా అమ్మా పొందలేనమ్మా ఆడలేనమ్మా అనేటప్పటికీ ఈ మహాతల్లి కోపం వచ్చి విజ్ఞతంగా ఓడి ఆరుద్రాహ కోపాన్ని వీడు పోతే పోడి వాడులో ఎవడన్నా కామాలు తీసుకోపోతారా అలాగే మహాతల్లి వైకుంఠ పట్టణాలు ఎలాగంటే
కళ్ళు చూసి ఏమంటుందంటే ఓరే ఎవరో వాడేటోవా ఎవరంటా వాడు విన్నవాడా మాట ఎవరమ్మో కాదా ఓరే విన్నవాడా మాట ఎవరమ్మో కాదు నా కామాలో కూడా ఎక్కువయ్యాయా ఓరే బంగారాలతోవా ముందుగడేయడమా ఆడారాలతోవా ఆడగడేయడమా అమ్మా నీకు ఒక మాట ఎక్కువైపోతున్నాయా అమ్మ నువ్వు సిద్ధేనమ్మా మా బుదల్లి తల్లి పొందన వాడో తన కూడా కాదే నా తల్లి నన్ను అంగానే పలికేడు వాటిని చూడా అమ్మా తల్లిని పొందినవాడు పొందలేనమ్మా ఆడలేనమ్మా ఈ మహాతల్లి కోపం వచ్చి ఏం చేస్తుందంటే ఏడద్రా గోపండి ఆయన ఆది విష్ణుడు కూడా అరే వీళ్ళిద్దరు పోయినా వాడు కూడా కామాలు తెచ్చకపోతే వీళ్ళిద్దరికి పడతాం కదే అలాగనే మహాతల్లి చక్కగా కైలాస పట్నాలు ఎలాగంటే జిల్లేడినా మంచి మొక్క లేదా కిందే పోనాలేదా కైలాస పట్నాలు వచ్చి శంకరుని కళ చూసి ఏముంటుందండి ఒరే ఎవదవా శంకరుడా అవనంటాడు విన్నవాడ మాట ఎవరంబో కాదు ఒరే విన్నవాడ మాట ఎవరంబో కాదు కామాలో కూడా ఎక్కువ నా కామాలో కూడా ఎక్కువ పొందారా శంకరుడా పొందొకరే 20 ఒరే పొందారా శంకరుడా పొందొకరే 20 ఆడారా శంకరుడా ఆడగరే 20 నాయన ఎప్పుడైతే మహాతల్లి ఆ మాటలు అన్నాదో ఆ మాటలు అన్న శంకరుడు అన్నాడట అరే మనము కూడా పొందనండి మన ఇద్దరు అన్నగలిగితే మనకే పడతాది అరే ముళ్ళుతోన తీయాలి అమ్మా నేను పొందుతాను కానమ్మా అమ్మా నువ్వు దగ్గర 3 మైళ్ళు మాపుకుని రావాలమ్మా ఆ 3 మైళ్ళు మాపుకుని వస్తే అమ్మా ఆ 3 మైళ్ళు ఏమిటో చెప్పటమమ్మా నువ్వు పుడతావు 1 మైలు తల్లి అమ్మా నువ్వు తిరిగి పెద్ద తర్వాత రమేశ్వరులతో అమ్మా నీకు నెల తల మాత తల్లి అమ్మ 3 మైల్లోనే మా పౌరేరావ్యా
గోదావరి దానాలకి కయ్యతా ఉందండి. ఎలాగండి ఊయమ్మలాలో ఊయమ్మలాల ఎలాగనున్నది గంగ భవాని ఊయమ్మలాలో ఊయమ్మలాల ఎలాగనున్నది వాయది ఎక్కువ ముందుగా గంగమ్మ ఎందుకున్నారా తిరిగి తిరిగి గంగాదేవి అలిసిపోయింది శంకర్ దగ్గరకు వచ్చి ఏమంటుందంటే ఒరే శంకర నీ తల్లి బాధలకి ఒరే చిన్న ఉపాయం ఉంటే నాయన ఆ మాటలను శంకరుడు ఏం చేస్తాడంటే అమ్మ గోరుతో గోరమ్మ గొయ్యగా ఇంటే నువ్వంటే 3 మైళ్ళు మాకు కూడా చేయను కొందరా శంకర ఆడరా శంకర అమ్మా నిన్ను నేను పొందుతాను గాని అమ్మా నీ దగ్గర 3 ఆభరణాలు ఉన్నాయమ్మా ఆ 3 ఆభరణాలు ఏమిటో చెప్పమంటావమ్మా నీ చేతిలో ఉన్నాయి శ్రీగోచకారాలు నా చేతి గీయావే అనగన్నా ఆటలే నీ నొట్టాన ఉన్నది చూడక నిద్ర నా నొట్టానే తావి అనగన్నా ఆటలే నీ చేతులు ఉన్నాయి గట్య సోనాలమ్మ నా చేతి గీయావే అనగన్నా ఆటలే అమ్మా నీ చేతులు ఉన్నాయమ్మా నా చేతికి ఇవ్వాలి నీ నొట్ట ఉన్నది నా నొట్ట పెట్టాలి అమ్మా నీ చేతులు ఉన్నాయి నా చేతికి ఇవ్వాలి అనేటప్పటికీ ఆ మాటల మహాతల్లి అమ్మ సింకుజకారాలు నువ్వన్నంటే 3 మైళ్ళు బాగా వచ్చాను నువ్వన్నంటే 3 అబద్ధాలు కూడా ఇచ్చేసాను నా దగ్గర ఇంకేమీ లేదురా పొందరా శంకర ఆడరా శంకర అమ్మా నిన్ను నేను పొందుతాను గాని నువ్వు చూస్తే 1000 దాన్ని పడుకున్నామమ్మా నేను చూస్తే అమ్మా నువ్వు ఒకసారి వంగనట్టయితే ఆ మాటలు నా మహాతల్లి అపర సంతోషంతో వంగుతుందంట వంగేడు తల్లి మహానుభావుడు కళ చూసి ఏం చేస్తాడంటే ఒక గజ్జగా అనేమోదే పరాశక్తిని కూడా భస్మం చేశారు. అరే భస్మం చేసిన మూడుదంతా కూడా చెల్లాది అయిపోయింది. అరే ఆ మూడుదంతా కూడా దగ్గర కింద పోగొట్టుకుని 6 భాగాలు చేసి చనిపోయిన ఇతరులకి కూడా